వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆనందయ్య మందు త్వరలో అందుబాటులోకి, ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశం. చాగల మర్రిలో ఆయుష్ ఔషధం పంపిణీ, స్వీకరించిన కరోనా పీడితులు. కొనసాగుతున్న సేవా వాహిని కార్యక్రమాలు, కర్నూలు జిల్లాలో 300 మందికి అన్నదానం. సోనసుద్ దాతృత్యం, చిన్న పర్తికుంట వాసికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేత. మదనపల్లెలో దారుణ హత్య, భూమి వివాదాలే కారణం. డీటెయిల్స్లోకి వెళ్తే, సోనసుద్ దాతృత్యం పట్టణాల్లోనే పల్లెలకు సైతం చేరుతుంది. కరోనా బారిన పడిన చిన్న పర్తికుంట గ్రామానికి చెందిన పురుషోత్తం తనకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కావాలంటూ సోనసుద్కు సందేశం పంపాడు. దీంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే ఆ ఊరికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ చేరింది. సోనసుద్ టీం సభ్యులు ధనుంజయులు దానిని బాధిత కుటుంబానికి అందజేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొరియర్ ద్వారా ఈ మందును పంపిణీ చేయనున్నారు. ఇదే విధంగా లోపలాడుకుంటూ ఆతృత పడితే ఈ కార్యక్రమం ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. జరగదు. ఎందుకంటే మీకు దోచుకుంటూ వస్తే ముందు దూరంగా ఒక్కొక్కరు అసలు ఇడుకొచ్చి అంటించుకునేది అనుకున్నారు. మీరు దూరంగా నిలబడండి, సామాజిక దూరం పాటించండి. అందరూ స్వచ్ఛందంగా. వ్యాధి నయం కోసం వచ్చినట్ట, వ్యాధి తెచ్చుకోవడానికి వచ్చినట్ట అర్థం కాని పరిస్థితి. కొద్దిగా దూరంగా నిలబడండి. ఆతృత పడబాకండి. అందరూ ఆతృత పడితే ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏడంది కర్నూలు జిల్లాలో చాగల మర్రిలోని కరోనా పీడితులకు పలు సంస్థలు అండగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, సేవా భారతి, చాగల మర్రి హిందూ ఐక్య సంఘ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఆయుష్ 64 అనే ఆయుర్వేద మందును పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి సేవా భారతి వారి యొక్క మందుల పంపిణీ కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అందరికీ కూడా చాగల మర్రి హిందూ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన చాగల మర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో ఉండేటువంటి శివరామానంద ఆశ్రమంలో ఈ పంపిణీ కార్యక్రమము ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉండి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారికి మాత్రమే మందు వాడాలి. రెండవది వచ్చేసి కరోనా పాజిటివ్ రిపోర్టు వారం రోజుల లోపు రిపోర్ట్ ఉండాలి. 15 రోజులు దాటిన వారు వాడాల్సినటువంటి అవసరం లేదు, వారికి కరోనా అయిపోయి ఉంటుంది కాబట్టి వారం రోజులు అయితే లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తీసుకొని వస్తే దాంతోపాటు వారి ఆధార్ నెంబరు, సెల్ ఫోన్ నెంబర్ కూడా మాకు చెప్పాల్సి ఉంటుంది. వివరాలన్నీ కూడా మేము నమోదు చేసుకొని వారికి
ఈ మందును ఇవ్వడం జరుగుతుంది. కరోనా లక్షణాలు లేనటువంటి వారు ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున 20 రోజులు వాడాలి. పాజిటివ్ పేషెంట్లు అయితే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి భోజనము తర్వాత అర్ధగంట నుండి గంట భోజనం తర్వాత తీసుకొని వేడి నీళ్ళు తాగాలి. 3 పూట్ల తీసుకుంటే 3 పూట్ల వేడి నీళ్ళు తాగాలి. మందులు తీసుకున్న తర్వాత 2 పూట్ల అయితే 2 పూట్ల వేడి నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, బాలింతలు, తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు, గర్భవతులకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్నే ఐసీయూలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అక్కడ వేరేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అవసరం లేదు. ముఖ్యంగా కరోనా పాజిటివ్ ఉండి హోమ్ ఐసోలేషన్ ఉండేటువంటి వారికి ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని చాగలమరి మండల ప్రజలందరూ, ఈ టౌనే కాదు మండలంలో ఉండేటువంటి ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తే వారికి మేము ఉచితంగా ఇక్కడ మందులు అందజేస్తాము. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అందరికీ ఇస్తాము, ఎవరికైనా ఇందులో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేదు. మండలం ఎవరైనా అవుట్ ఆఫ్ మండల పరిధి ఉండేటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతారు? ఈ మందులు అయిపోయేంత వరకు ఇప్పుడు వచ్చేసి 130 మందికి డోసులు రావడం జరిగింది. ఈ 130 అయిపోయేంత వరకు వస్తాయి. వీలైతే మేము ఇంకా వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఉభయ తెలంగాణ రాష్ట్రాల్లో నరసింహ సేవా వాహిని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అహోబిలం, నంద్యాల, ఆలగడ్డ ప్రాంతాలలో ఈ సంస్థ 300 మందికి అన్నదానం చేసింది. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి రవికాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో కోతులతో పాటు గోవులకు పర్లు, గ్రాసం అందజేశారు. ఒకరొకరు ఎవరు వాళ్ళు తీసుకొని లేకుంటే మా కవర్ ఉంది దాని కింద ఏమైనా బ్రహ్మాండంగా ఉంటే భద్రం కవర్ తీసుకోకరా బజా. ఇక్కడ చూడారన్నా, ఇక్కడ చూడు సార్, ఇక్కడ చూడు సార్ ఒకసారి. అట్టిపండు బాదుషా పెట్టాను చూడు, దాంట్లో చూడు, నిదానంగా తిను. చిలకలూరిపేటలోని శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ మానవతకు ప్రతీకగా నిలిచాయి. లాక్డౌన్ నేపథ్యంలో 22 రోజులుగా అన్నదానం చేస్తున్నాయి. ఈ సంస్థలు సిద్ధం చేసిన ఆహార ప్యాకెట్లను టౌన్ ఎస్ఐ సుబ్బారావు స్వయంగా పంపిణీ చేశారు. భిక్షగాళ్లు, అనాథలు, నిరాశ్రయులకు అందజేశారు. గడియారపు స్తంభం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు 13 పశువులు మృతి చెందాయి. ఓ గిరిజనుడిగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అరకులోయల మండలంలోని మొదర్శాల గ్రామంలో జరిగింది. పశువులను మేతకు తీసుకెళ్లగా మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు కూడా పడింది. ఈ విషయంపై సిపిఎం నేత రామారావు మాట్లాడుతూ గాయాల పాలైన భీమన్నకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గిరిజన సంఘం మండల కార్యదర్శి రామన్న తదితరులు ఉన్నారు. कौन कौन था
హలో అన్న ఎవరు అన్నా అన్నా బోల్సానా ఏ అన్నా పిడుగు మరలా బోలదు మనం మొరిగలాయ్ పెట్టుకోకరు బి అన్నా আমার মানসি মনের ফটো মনে বলে তুই মানসি মন নাই না আসত নাই নাই পারো নাই মানসি মনু बोल देबा है ना मानसी मन के मानसी मन काके देबा है ना मानसी मन बोल सासो तू हाँ हाँ चार लोग का ना हाँ किलो बासु खोरा अप्पाराव तंका परवा नाई తర్వాత కిలో భాస్కరావు నాయ్ కాక దబాయ్ నాయ్ తర్వాత కొర్ర మల్లి से डोकरा से उपड़ी का लगाने फमरा फमरा फला लगांगे हाँ बोल सकते चार लोग रहना कोरा मल्ली कोरा अप्पाराव किलो बासु कोरा मल्ली कोरा मल्ली रा चारटा मुरिगले किलो भास्कर और सारटा किलो बासु मार गोटे को వినుకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చొరవ తీసుకున్నారు. బైపాస్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన నరగాయపాలెం నాగిరెడ్డి గారు మరి ఈ 3 గ్రామాల కలయికతో ఈ 3 పంచాయతీల నిధులు కూడా కొంత సేకరించి మరి జెడ్పీ సిఇఓ గారు చైతన్య గారు సహకారంతో మరి కొద్ది గొప్ప ఎమ్మెల్యే ఫండ్స్తో ఈ రోడ్డుకి ఉన్నటువంటి ఫండ్స్ ఇంతకంటే అవకాశం లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వినుకొండ పట్టణానికి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, ప్రజలు ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇది బాగుంటుందని వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రజలు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఆ సలహాల మేరకు, ఆ సూచనల మేరకు ఇది ఒక దాదాపుగా 7-8 టైమ్స్ మనం ఇక్కడ తిరగటం జరిగింది. ఇక్కడ నుంచి
కమిషనర్ గారు అందులోకి వెళ్తే అక్కడి నుంచి మనం అది పెద్ద రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు నుంచి మనం ఎల్లటూరు రోడ్డుకు మలిపి దాంట్లో గిరి ప్రదర్శన రోడ్డు ద్వారా మార్కాపురం కోల్డ్ స్టోరేజ్ కాడికి హైవేకి ఎక్కించాలి అనే ఒక సంకల్పంతో వాళ్ళ అందరి సలహాలు తీసుకున్నాం, అందరూ అభిప్రాయాలు స్వీకరించాం. మేధావులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మరి అక్కడ ఉన్న పెద్దలు, పట్టణ పెద్దలకి అందరూ ఆధ్వర్యంలో ఇది బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ దీనికి మనం శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. గతంలో పెద్దల పూర్వం మన వినుకొండ పట్టణానికి ఒక పెద్ద రోడ్లే వేయటం జరిగింది. ఆ తర్వాత కొందరు పాలకులు అశ్రద్ధ వల్ల, కొందరు పాలకుల స్వార్థంతో, కొందరు వాళ్ళ అనుచరులకి రోడ్ల మీద ఇల్లు నిర్మాణం చేసుకోమని, రోడ్ల మీద షాపులు నిర్మాణం చేసుకునే దానికి అవన్నీ కూడా జరిగినాయి. అది జరిగిన తర్వాత వినుకొండ ఏ బజార్ వెళ్ళాలన్నా కండస్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితి. దానికి మనం కంపల్సరిగా కొందరికి కష్టమైనా కానీ, కొందరికి బాధ కలిగించే విషయమైనా కానీ, ప్రజల సౌకర్యం కోసం, ప్రజలకి అన్ని విధాల మంచి జరిగే దానికోసం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇవాళ ఈ రోడ్డు ఎంత అవసరమో, ఈ రోడ్డు నిజంగా వేసుకున్న రోజున మనకి ఈ వినుకొండ పట్టణానికి ఒక మంచి, ఇది ఒక పెద్ద రోడ్డు కావడం, ఒక మార్గం. బైపాసు మార్కాపురం రోడ్డు దాకా ఈ రోడ్డు రావడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఈ రోడ్డు వెళ్ళి కమిషనర్ గారు దేంట్లో పెట్టారండి, అది కాదండి, మీరు మాస్టర్ ప్లాన్. మదనపల్లిలో హత్య జరిగింది. లక్ష్మీనగర్ ప్రాంతంలో నివసించే ఆటో డ్రైవర్ మధు హత్యకు గురయ్యాడు. భూ వివాదమే ఇందుకు కారణమైంది. ఈ సమాచారం అందటంలో 2 టౌన్ సిఐ నరసింహులు, డిఎస్పీ రవి మనోహర్ చారి ఘటనా స్థలాన్ని సందర్శించారు. కొండపల్లి వైసీపీ కన్వీనర్ వెంకయ్య నాయుడు కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇబ్రహీంపట్నం VTPS ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను స్వయంగా తీసుకెళ్తున్నారు. వాటిని కరోనా పీడితులకు అమరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెంకయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం. వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆనందయ్య మందు త్వరలో అందుబాటులోకి, ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశం. చాగల మరిలో ఆయుష్ ఔషధం పంపిణీ, స్వీకరించిన కరోనా పీడితులు. కొనసాగుతున్న సేవా వాహిని కార్యక్రమాలు. కర్నూలు జిల్లాలో 300 మందికి అన్నదానం. సోను సూద్ దాతృత్యం, చిన్న పర్తికుంట వాసికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత. మదనపల్లెలో దారుణ హత్య, భూమి వివాదాలే కారణం.